'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చూసాము. మేము సినిమాకెళ్ళామంటేనే ఏదో పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్ తోటి వెళ్ళామని చెప్పొచ్చు. కానీ పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ అంతే. సినిమా మీద మేము ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేదు. కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఫ్యామిలీ సినిమాలని చెప్తారు గానీ, ఫ్యామిలీ చూసేలాగా ఉండదు సినిమాలు. ఎగ్జాంపుల్ ఎలా చెప్పడం మీకంటే, మేము వెళ్ళిన థియేటర్‌లో మా పక్కన ఒక మ్యారీడ్ కపుల్ కూర్చున్నారండి యాక్చువల్‌గా. కొన్ని సీన్స్ సినిమాలో ఎలా అంటే డైలాగ్స్‌తో చెప్పితే చాలు. మనకు సీన్స్ చూపించాల్సిన అవసరం లేదు. అలాంటిది ఈ సినిమాలో ఓ డైలాగ్ కూడా చాలా డిస్టర్బింగ్ అనిపించి మరి ఆ డైలాగే డిస్టర్బింగ్ అనుకుంటే దానికి రిలేటెడ్ సీన్స్ కూడా చూపించేస్తున్నారు సినిమాలో. అంటే నేను ఒప్పుకుంటానండి, ఒకప్పుడు మనకు అట్లాంటి సినిమాలు వచ్చేవి ఉన్నాయి కూడా. కానీ ఇప్పుడు కూడా 2026 లో కూడా అలాంటి సినిమాలు తీస్తూ ఉన్నారంటే అప్పుడు ఆలోచించాల్సిన విషయం అనిపిస్తుంది. కొంచెం అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళాం సినిమా గురించి చెప్పకుండా. ఎందుకండి సినిమా ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకు, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తున్నాం సినిమా గురించి అయితే. ఫస్ట్ హాఫే 10 మినిట్స్‌కే లేచి వచ్చేద్దామని అనుకున్నాము. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ కొంచెం బెటర్ అనిపించింది. బావుందనిపించింది. మళ్ళీ యాక్టింగ్ బావుండిందా అని అంతా అడగొద్దండి. మేము ఆ రోజు అప్పటి నుంచి చెప్పేది అదే. మేము యాక్టింగ్, పెర్ఫార్మన్స్ వీటి గురించి మేము ఎప్పటికీ రివ్యూ ఇవ్వబోయేది లేదు. మా ఎక్స్‌పీరియన్స్ మాత్రమే చెప్తాం. మాకది స్వాగ్ అదంతా బాగుందని అనిపించింది కాబట్టి ఉండాలని అనుకున్నాం. కంప్లీట్ సినిమా చూసుకునే వెళ్దామని అనుకున్నాం. అది కాకుండా ఆల్మోస్ట్ రూ. 200 ఏమో పెట్టామండి టికెట్. అసలు సినిమాకి వెళ్ళొద్దు అనుకున్నాం. కానీ రూ. 200 బుక్ అయిన తర్వాత ఎందుకు వేస్ట్ చేయడం అని వెళ్ళాల్సొచ్చింది అంతే. ఓకే. అంతే, ఇంకేం చెప్పలేమండి. ఎక్స్‌పీరియన్స్ అని అడిగితే నేను ఒక వర్డ్‌లో బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్తే అది చాలా చిన్నదవుతుందేమో. చాలండి. అంతే. ఇంకేం చెప్పలేము దీని గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్.